బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఎలా వెలిసాయి? అవి దక్షిణ భారతదేశంలోనే ఎందుకు కొలువుతీరాయి? ఇక్కడ ఏ లింగాలు ఏ తత్వాలను తెలియజేస్తాయి? ఆకాశలింగంగా చింతరంలోని నటరాజస్వామి వారి ఆలయం ఎందుకంత ప్రసిద్ధి చెందింది? దీని వెనుక గల కారణాలేంటి? స్థల పురాణం ఎలాంటిది? చిదంబరానికి ఎలా చేరుకోవాలి? చిదంబర రహస్యం అనే మాట వినే ఉంటాం. అలాంటి చిదంబర రహస్యం అన్న మాట మరెక్కడ్నుంచో పుట్టలేదు. ఇదిగో ఈ చిదంబరంలోని నటరాజస్వామి వారి ఆలయంలో పుట్టింది. హిందూ మతాచారాన్ని బట్టి చూస్తే చిదంబరం అనేది శివుడి 5 పంచభూత లింగాల్లో ఒకటి. చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక అయితే తిరువనైకవల్ జంబుకేశ్వర లింగం జలతత్వానికి ప్రతీక. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు అగ్నితత్వానికి ప్రతిరూపం. ఇక కంచి ఏకాంబరేశ్వరుడు భూతత్వానికి తార్కాణం కాగా ఏపీలోని ఒకే ఒక్క పంచభూత లింగంగా కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరుడు వాయుతత్వానికి నిదర్శనం. ఆకాశలింగమైన చిదంబరం నుంచి వాయులింగమైన శ్రీకాళహస్తి వరకు చేసే యాత్రను పంచభూత లింగయాత్ర అంటారు. ఈ యాత్రలో చిదంబరం, తరువాత జంబుకేశ్వరం, ఆపై అరుణాచలేశ్వరం, అటు పిమ్మట కాంచీపురం, చివరగా శ్రీకాళహస్తీశ్వర దర్శనంతో ఈ యాత్ర దివ్యంగా సవ్యంగా ముగుస్తుంది. అయితే మరో లెక్క ప్రకారం వాయులింగేశ్వరుడు ఇచ్చే ప్రాణం తీసుకుని పృథ్వీలింగేశ్వరుడి అనుగ్రహం ప్రకారం ఈ భువిపై జన్మించి జలలింగేశ్వరుడి ద్వారా జలంతో ప్రాణం నిలుపుకుని అగ్నిలింగేశ్వరుడి ద్వారా వేడి చెయ్యబడ్డ ఆహారంతో జీవిస్తూ సంపూర్ణ జీవనయానం చేసి చివరికి చేరుకోవాల్సిందే ఆకాశలింగమని కూడా అంటారు. ఈ రకంగా చూస్తే ఈ యాత్రను ఏపీలోని శ్రీకాళహస్తీశ్వరుడు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మొదటగా చిదంబరం విషయానికొస్తే చిదంబరం అనే ఈ పదం ఎలా పుట్టిందో చూస్తే చైతన్యం అనే పదంలోంచి పుట్టిన చిత్, ఆకాశంలోంచి పుట్టిన అంబరం అనే 2 పదాల మేలు కలయికగా చెప్తారు. మన ఆధ్యాత్మికతను అనుసరించి చెప్తే చివరికి మనిషి చేరాల్సిన పదం రెండూ ఇదే. మరొక సిద్ధాంతం ప్రకారం చూస్తే చిత్ ప్లస్ అంబళం నుంచి పుట్టింది చిదంబరమని అంటారు. అంబళం అంటే కళా ప్రదర్శన చేసే ఒకానొక వేదిక. చిదాకాశం అనేది పరమేశ్వరుడు చిద్విలాసం లేదా ఆనందం. ఈ చిదానందాన్ని దర్శిస్తే ఇక ఆ జన్మకు విముక్తి లభిస్తుందని కూడా విశ్వసిస్తారు. మరో వర్ణన ప్రకారం ఆ దైవం చిత్రమైన నృత్యం సాగించే వేదికని చిత్రాంబళం అంటారని, అదే చిదంబరం అయిందని భావిస్తారు. ఇక శివుడు మెడలు సర్పాలతో పులి చర్మధారిగా ఎలా అవతరించాడు? ఆ నటరాజస్వామి భంగిమ ఎక్కడ్నుంచి ఆవిర్భవించింది? నటరాజు కాలి కింద నలిగే ఆ రాక్షసుడు ఎవరు అన్నది కూడా మనకు చిదంబర కథనంలోనే దర్శనమిస్తుంది. తిల్లై వనాలలో కొందరు ఋషులు యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారట. వీరు సంచరించే వనాలలోకి శివుడు ఒక యాచకుడిగా, విష్ణువు మోహిని అవతార రూపిగా ఇక్కడ సంచరిస్తూ ఉంటారట. ఈ ఇద్దరిని చూసిన ఋషిపత్నులు తీవ్ర మోహావేశంలో పడిపోతారట. దీంతో ఋషులు ఆ ఆదిభిక్షువుపై పాములను విసురుతారట. వాటిని ఆయన తన మెడలో ధరిస్తాడట. ఆపై పులిని ప్రయోగిస్తాడట. ఆ వ్యాఘ్రాన్ని చీల్చి చెండాడి దాని చర్మం ఒలిచి తన ఒంటికి చుట్టుకుంటాడట ఆ పరమేశ్వరుడు. ఇలా కాదని చెప్పి ముయాలకన్ అనే ఒక రాక్షసుణ్ణి ప్రయోగిస్తారట ఆ ఋషులు. దీంతో ఆ రాక్షసుణ్ణి నేలపై పడేసి అతడి వెన్నెముకపై కాలు పెట్టి ఎటూ కదలకుండా చేసి తన నిజరూప దర్శనం ఇస్తాడట ఆ పరమేశ్వరుడు. అలా శివుడి మెడలో పాములు రావటం, ఒంటి మీదకు పులి చర్మం, ఇక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ నృత్యాకృతి కూడా అప్పుడే దర్శనమిచ్చిందని అంటారు మన పండితులు. ఎప్పుడైతే శివుడలా ఆనంద తాండవం చేస్తూ కనిపిస్తాడో అప్పుడా ఋషులు సైతం లొంగిపోతారట. శివుణ్ణి ఏ మంత్రాలతోనూ లొంగదీసుకోవటం సాధ్యం కాదన్న నిర్ణయానికొస్తారట. శివుడి ఈ నృత్య రూపం ప్రపంచ ప్రఖ్యాతి. సకల కళా జగత్తుకు కూడా ఆయనే అధినాయకుడు. అలా చిదంబర నటరాజస్వామి వారి మూర్తి ఆవిర్భావం జరిగిందని అంటారు. శివుడు సహజంగా లింగాకారంలో మాత్రమే దర్శనమిస్తాడు. కాని ఇక్కడి శివుడు మాత్రం సర్వాలంకార భూషితుడైన ఆ నటరాజ రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.
చిదంబరం తమిళనాడులోని కడలూర్ జిల్లా కారైకల్కి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలోని చిదంబరం అనే పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయం నగర నడిబొడ్డున 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ శైవ వైష్ణవ ఆలయాలుంటాయి. సరిగ్గా అదే సమయంలో వైష్ణవులకు శ్రీరంగం ఎలాగో శైవులకు చిదంబరం అలాగని అంటారు. చిదంబరానికి 32 కిలోమీటర్ల దూరంలో మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమలోని మరొక రకం కనిపిస్తుంది. ఈ ఆలయంలో నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. చిదంబరంలో వెలిసిన శివుణ్ణి సభానాయకర్గా కూడా పిలుస్తారు. ఇక బంగారు గోపురం గల ఈ గర్భగుడిలో 3 రూపాల్లో సాక్షాత్కరిస్తాడు శివుడు. మనిషి రూపంలో కనిపించే నటరాజు ఒక రూపం కాగా చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగ రూపం మరొకటి. సరిగ్గా అదే సమయంలో నిరాకార స్వరూపంలోనూ దర్శనమిస్తాడు స్వామి. చిదంబర రహస్యమంటే మరేదో కాదు, గర్భగుడిలోని శూన్య ప్రదేశమే. ఇది ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆలయంలోని మరిన్ని విశిష్టతలను బట్టి చూస్తే ఆలయానికి 9 ముఖద్వారాలుండగా వీటిలో 4 7 అంతస్తుల్లో నిర్మించారు. ఇవి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఉన్నాయి. తూర్పు గోపురంపై భారత నృత్య రూపమైన భరతనాట్యంలోని 108 భంగిమలకు చెందిన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ 5 సభా వేదికలున్నాయి. వీటిని మందిరాలని కూడా అంటారు. నటరాజస్వామి, ఆయన దేవేరి శివాగమ సుందరి అమ్మవారు కొలువైన గర్భగుడిని చిత్సభై అంటారు. చిత్సభైకి ఎదురుగా ఉన్న కనక సభలు ప్రతిరోజు చేయాల్సిన క్రతువులన్నిటినీ ఇక్కడ నిర్వహిస్తారు. ఇక ఆలయ ధ్వజస్తంభానికి దక్షిణంగా ఉన్న నృత్య సభల్లో నటరాజు కాళికాదేవితో కలిసి నాట్యం చేశాడని ప్రతీతి. ఒక ఆలయానికి 3 ముఖ్యమైన విషయాలుంటాయి. అవి స్థానబలం, మూర్తి స్వరూపం, తీర్థం. ఈ 3 ఆ స్థలాన్ని పుణ్యస్థలంగా మార్చుతాయని అంటారు. అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల ఎన్నో జలాశయాలున్నట్టు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని శివగంగ రూపంలో కోనేరు దర్శనమిస్తుంది. ఇక పరమానంద కుంభం అనే బావి కూడా ఉంటుంది. ఆలయానికి అవసరమయ్యే నీరు ఇక్కడ్నుంచే సేకరిస్తారు. వీటితో పాటు కుయ్యతీర్థం, వ్యాఘ్రపద తీర్థం, అనంత తీర్థం, నాగసేరి అనే కోనేరు కూడా కనిపిస్తుంది. వీటితో పాటు మరో కోనేరు తిరుపర్కదాల్ సైతం అగుపిస్తుంది. చిదంబర ఆలయ ప్రాంగణంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం సైతం దర్శనమిస్తుంది. ఆయన సతీమణి పుండరీకవల్లి తాయార్ విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంటుంది. దీన్నే తిల్లై తిరుచిత్రకూటం అని అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. కొందరిది దివ్యదేశంలో ఒకటి కాదని కూడా అంటారు. కానీ దాన్ని పెద్దగా లెక్కించారు. ఇక్కడ విష్ణువు ఎందుకు కొలువుదీరాడని చూస్తే పరమేశ్వరుడు తన సతీమణితో చేసిన నృత్యానికి న్యాయ నిర్ణేతగా ఉండమని ఈ గోవిందరాజ స్వామిని కోరాడని, దీంతో ఆయనిక్కడ కొలువుదీరాడని చెప్తారు. ఒక సమయంలో ఇద్దరు సమఉజ్జీలుగా నాట్యం చేస్తుంటే శివుణ్ణి కాలు పైకెత్తి అలాగే ఉంచమని గోవిందరాజస్వామి సలహా ఇచ్చాడని, ఈ భంగిమ స్త్రీలకు వర్తించదు కాబట్టి అంతిమ విజేతగా శివుడు నిలుస్తాడని ఇక్కడి కథనం. ఈ ఆలయంలో మరో వివాదమేంటంటే ఇక్కడ దీక్షితులు మాత్రమే శివార్చన చేయాలన్న వ్యవహారం. ఇది ఒక సమయంలో ప్రభుత్వానికి దీక్షితులకు మధ్య గొడవగా రూపాంతరం చెందింది. చిదంబర ఆలయ దీక్షితుల వివాదం 1880ల కాలం నుంచి ఉంది. ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు, మరెందరో అధికారులు కోర్టు అప్పీళ్లు తీర్పులుగా అనేక రకాలుగా మలుపులు తిరుగుతూనే వస్తోంది వివాదం. ఇక ఈ ఆలయ స్థలం, దాని స్వరూప స్వభావాల విషయానికొస్తే కాళహస్తి, కాంచీపురం, చిదంబరంలోని 3 ఆలయాలు ఒకే సరళ రేఖలో నిలిచి ఉండటం ఇటు సాంకేతిక, అటు జ్యోతిష్య భౌగోళిక విచిత్రంగా భావిస్తారు. మిగిలిన 2 ఆలయాల్లో ఒకటైన అరుణాచలం కేవలం 1 డిగ్రీ తేడాతో, తిరునైక్కవల్ 3 డిగ్రీల తేడాతో మాత్రమే ఉంటాయి. అంటే ఈ పంచభూత క్షేత్రాలు సుమారు ఒకే సరళ రేఖలో ఉన్నట్టుగా భావిస్తారు భక్తులు. వీటిలో 3 మాత్రం ఖచ్చితంగా తూర్పు రేఖాంశంలో ఉండటం విశేషంగా చెప్పుకొస్తారు. ఇక చిదంబరంలోని 9 ముఖద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలకు సూచిక. గర్భగుడి అయిన చిత్సభ లేదా పొన్నంబళాన్ని హృదయ స్థానంగా భావిస్తారు. దాన్ని చేరుకోవటానికి ముందుండే ఎత్తైన కనకసభ నుంచి వెళ్లాల్సిన 5 మెట్లు శివాయ నమ అనే పంచాక్షరిని సూచిస్తుందని అంటారు. 28 స్తంభాలతో కట్టిన గర్భగుడి శివ పూజలతో అవలంబించే 28 ఆచారాలను సూచిస్తుందట.
పైకప్పులోని 64 దూలాలు 64 కళలకు ప్రసిద్ధిగా చెప్తారు. ఇందులోని అనేక అడ్డదూలాలు అనేక రక్తనాళాలను సూచిస్తాయట. పైకప్పు మీద శివాయనమ అనే నామాన్ని చెక్కిన 21,600 బంగారు పలకలు 21,600 శ్వాసలను సూచిస్తాయట. ఈ బంగారు పలకలను బిగించటానికి వాడిన 72,000 బంగారు మేకులను మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుందట. పైకప్పుపై ఉంచిన 9 కలశాలను నవశక్తి రూపాలను తెలియచేస్తాయని అంటారు. ఇక మహారాష్ట్రలోని సతారాలోని ఆదిత్య నగరిలో ఉన్న ఉత్తర చిదంబరం ఈ దక్షిణ నటరాజ ఆలయానికి నకలుగా భావిస్తారు. ఇంతకీ ఈ చిదంబరం ఆలయానికి ఎలా వెళ్లాలో చూస్తే ట్రైన్, బస్, ఫ్లైట్ 3 మార్గాల ద్వారా వెళ్లొచ్చు. ఇక్కడికి దగ్గర్లోని తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది చిదంబరానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక దగ్గర్లోని రైల్వే స్టేషన్ చిదంబరం రైల్వే స్టేషన్. బస్లో కూడా చిదంబరం చేరుకోవచ్చు. చెన్నై నుంచి పలు నగరాల నుంచి చిదంబరానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంటుంది. పాండిచ్చేరి బస్సెక్కితే ఆలయం దగ్గరే దింపుతారు. కాబట్టి ఇది మంచి చాయిస్ గా చెప్తారు. ఆలయ దర్శన సమయాలేంటని చూస్తే ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. For more videos like this, subscribe Big TV channel.